అన్వేష్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో సో కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ స్టిల్ ఇప్పటికీ వైరల్ అయినాయి. అండ్ శివాజీ గారు, ఆ ఇష్యూ, అనసూయ గారు మొత్తం ఒక వేలు పెట్టి మొత్తం వేలు గెలికేసినట్టు కంప్లీట్గా గెలికేస్తే అది మన అంటే చాలామంది కొంతమంది హిందువులను కూడా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడాడు. సో దాని మీద ఏంటి అసలు కంటే అలా మాట్లాడడం కరెక్టేనా? అంటే పురాణాలని తప్పుపడుతూ మాట్లాడడం అంటే ఏం చెప్తారు? ఒకటండి, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మాట్లాడవచ్చు. కానీ మాట్లాడచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడినా కానీ ఒక లిమిట్లో ఉండాలి. ఏదైనా సింపుల్, దీనికి నేను దీని గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పక్కర్లేదు. నేను ఎరా అనొచ్చు, ఎరా నా కొడక అనొచ్చు, లేకపోతే ఇంకో బుద్ధి మాట తిట్టొచ్చు. బట్ పిలిచే విధానం బట్టి, నువ్వు మాడే విధానం బట్టి అవతల రిసిప్ట్ ఉంటుంది. సో నువ్వు మనోభావాలు అంటే మనోభావాలు అందరికీ ఉంటాయి అబ్బా, ప్రతి ఒక్కరికి, హిందువులకి, ముస్లిమ్స్కి అందరికీ ఉంటాయి. కానీ నువ్వు ఎంతవరకు మాట్లాడాలని నీకు ఒక సోయి ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, దానివల్ల అది కరెక్ట్గా మాట్లాడుతున్నావు లేదనేది. మనం ఒక సోషల్ యానిమల్స్, ప్రపంచం అంతా కూడా ఒకరికి సంబంధించి ఒకరితో లింక్తో ఉంది. నీ రూమ్లో నువ్వు కూర్చొని నీకు నువ్వు మాట్లాడుకో, నిన్ను ఎవరేమనరు, అంటారా? ఎవరు అనరు. కానీ ప్రపంచంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఒక లిమిట్తో, ఒక సెన్సార్తో, ఒక లిమిటేషన్తో మాట్లాడాలి. ఇప్పుడు అనసూయ గారు, శివాజీ గారు బట్టల గురించి మాట్లాడుతున్నారు, బట్టలు ఇప్పచ్చు కదా. సపోజ్ నా బట్టలు నాకు ఇష్టం అన్నప్పుడు బట్టలు ఇప్పి కూడా చేసినా ఇష్టమే కదా, చేయొచ్చా? మీరు చెప్పండి. ఇక్కడ బట్టలు నా ఇష్టమే, నేను బిగినెస్ నడుస్తున్నా అని వేరే ఇంకో అమ్మాయి ఎవరో వచ్చింది, తప్పులేదు, తను తిరగవచ్చు. బట్ ఈజ్ ఇట్ కరెక్టా? మన దగ్గర ఉన్న సభ్య సమాజంలో ఒక డీసెంట్గా ఉండాలన్నప్పుడు అంటే దట్ మీన్స్ కాస్త డీసెన్సీ అవసరం ఎవరికైనా. అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, వేసుకునే బట్టల రూపంలో కావచ్చు. డీసెన్సీ మెయింటైన్ చేయడం ఏంటంటే వసుదైక కుటుంబం లాంటి ఒక పీస్ఫుల్ కమ్యూనిటీని మనం బిల్డ్ చేసిన వాళ్ళు అవుతాం. అంతే తప్పితే నీ స్వాతంత్రాన్ని ఎవరు తగ్గించలేరు, ఎవరు క్వశ్చన్ చేయలేరు. మనకు స్వాతంత్రం ఇచ్చింది, నేను ఆ స్వాతంత్రాన్ని క్వశ్చన్ చేయట్లేదు. దానివల్ల వచ్చే రిపర్కేషన్స్, దానివల్ల జరిగే అనర్థాలని మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నామని చూసుకోవాలి. రేపులు అవుతున్నాయా లేవా అనేది కదా డిస్కషన్ మొత్తం జరిగింది. అసలు ఈ ఇష్యూ ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. నా ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు స్వీయ నిబంధన విధించుకోవాలి. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు నాకు షూట్ చేస్తున్నారు, నన్ను పిలిచారు, గెస్ట్గా పిలిచారని చెప్పి నేను ఎంత మాట్లాడితే అంత మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దానికి లిమిటేషన్ ఉండాలిగా. సేమ్ వే బట్టల విషయంలో అంతే, తిండి విషయంలో అంతే, మనం మాట్లాడే విషయంలో అంతే. అన్నింటిలోనూ ఒక స్వీయ నియంత్రణ అనేది కావాలి మనుషులకి. వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, కానీ ఎంతవరకు వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రావచ్చు, లేదా యూట్యూబ్లో ఒక చిన్న కెమెరాతో నీకు అవకాశాలు వరల్డ్ అంతా నేను చూసే అవకాశం రావడం వల్ల ఈ నియంత్రణ లేని వ్యక్తులను కూడా మాటలు కూడా మనం వినాల్సి వస్తుంది. ఇంకా బూతులు, రకరకాల బూతులు మాటలు కానీ ఫిల్టర్లెస్, ఇప్పుడు ఫిల్టర్ చేసి మనం సెన్సార్ చేసి సినిమాలు వచ్చాయి. ఈరోజు సెన్సార్ లేదు కదా, ఇంకా ఏంటి, ఇంకా దెర్ ఇస్ నో సెన్సార్స్ టు ఎనీథింగ్ కదా. ఇంకా సెన్సార్ బోర్డు అవసరం ఏంటి? ఎందుకు పెడుతున్నాం సెన్సార్ బోర్డు? అంటే ఆ నియంత్రణ అనేది ఎవరికి వాళ్ళు విధించుకోవాలి. అందరూ మీ బెడ్రూమ్లోకి వచ్చి మనం నియంత్రించలేం. అది నీలో ఉండాలా, నువ్వు పెరిగే విధానంలో ఉండాలా, నువ్వు మాడే విధానంలో ఉండాలా. అది మనం చిన్నప్పటి నుంచే పెరిగిన ఒక స్కూల్ నుంచే మనం ఆ థాట్ని పెంచితేగలిగితే ఒక డీసెన్సీ ఆఫ్ లివింగ్ డీసెన్సీ అనేది అందరిలోనూ అలవడుతుంది. సో ఐ డోంట్ సపోర్ట్ అన్వేష్ గారు ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ హూ లూజ్ ద కంట్రోల్ ఆఫ్ వాట్ యూ స్పీక్. మీ అందరికి మాట్లాడే హక్కు ఉంది, కానీ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవించట్లేదు, అది నా హక్కు అంతే. అలా అని మీరు చెప్పిన తప్పు అనే స్వాతంత్రం కూడా నాకు లేదు, లేదా చెప్పడానికి లేదు. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంది. బట్ ఆయన చెప్పే మాటలు కొంచెం అదే అండి చెప్పే విధానం ఏదైతే ఉందో అది మారిస్తే అన్ని సాల్వ్ అవుతాయండి. మనకు చాలా మంది, ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్కి అంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, బట్ ఆ ఎగ్జాంపుల్స్ని కూడా అంటే ఎందుకు అంటే ఒక పర్టికులర్ కొంతమంది పురాణాలకు సంబంధించి తీసి మాట్లాడడం ఎందుకు కరెక్ట్ అని కూడా అతను డీసెన్సీ లేదు సార్. ఏం చేస్తాం, అతను డీసెన్సీ లేదు, అతను అండర్స్టాండింగ్ చేయలే, అతను ఏదో అనుకుని ఏదో చేశాడు. అంటే చెప్దాం అనుకున్నాడా లేకపోతే ఏంటి అసలు? అంటే అప్పట్లో అంటే తనకు తెలియని విషయం ఏంటంటే చీర లాగిన దాన్ని అతను రేప్ కింద కన్సిడర్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర లాగింది ఎందుకు లాగారు, చీర కదా మరి కట్టుకుంది, మీరు అన్నట్టే చీర కట్టుకుంటే చీర ఎందుకు లాగారని. చీర లాగడం వేరు, రేప్ చేయడం వేరు, బాడీ మీద పడడం వేరు, అది డిఫరెన్స్. అది తెలియక తను చెప్పిన మాట తనకు తెలియనితనం అండి. తెలియనితనం చిన్నప్పటి నుంచి ఆ మాసీగా పెరిగిన విధానం వల్ల తనకు తెలియనితనం, తను హీఈస్ గోయింగ్ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్. ఆల్ కేసెస్ పడ్డాయి. పీపుల్ విల్ అతను ఇండియా వచ్చాయంటే అరెస్ట్ అవుతాడు. ఇండియా వస్తే అరెస్ట్ అవుతాడు ఆబ్వియస్లీ. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మనోభావాలు దెబ్బతింటే ఎంతవరకు లిమిట్ ఉండకూడదు కదా. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే మాస్ వేలో రియాక్ట్ అవుతారు. మీకు ఏదైనా గమనించండి, ప్రజలు వచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళు దాని కేసుని తీయచ్చా లేదని చూస్తారు కదా. అంతే యాక్ట్ ఎలా ఉన్నా కానీ
బట్ అతను ఫైట్ చేసుకోవచ్చు. నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఎందుకు మాట్లాడకూడదు అని అతనికి బెయిల్ ఇచ్చేస్తారు. అతను అరెస్ట్ అయితే చేస్తారు కానీ బెయిల్ ఇచ్చేస్తారు. అది మీకు అర్థమైందా? ఇక దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, అది బ్యాలెన్స్ చేసుకోవడానికి, ప్రజల యొక్క ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అరెస్ట్ చేసిద్ది. బట్ వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చేసింది. జరిగేదైతే ఇదే. దీని గురించి మనం అందరం బట్టలు చింపుకొని లేకపోతే అది కరెక్ట్ కాదా మీరు చెప్పండి మీరే జరిగేది ఇదే జరిగేది. అది కాకపోతే నాకు ఏంటంటే స్వీయ నియంత్రణ. మీరైనా నేనైనా ఒకసారి కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ బయట మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడ ఏ రకంగా మాట్లాడాలి, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఏ పదం అనేది తెలిసి ఉండాలి. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఆ నియంత్రణ అదే కదండి వైరల్ అయ్యేది ప్రాబ్లము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నువ్వు 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు 10 మంది వరకు కన్ఫర్మ్ అవుతుంది. ఎప్పుడైతే కెమెరాలు వచ్చేసినాయో ఇది బికమింగ్ వ్యాస్ట్. ఫాలోవర్స్ ఉన్న మందికి ఇంకొంచెం ఎక్కువ రీచ్ అయ్యాయి. కాబట్టి ఎవరైనా పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు 10 మంది వింటారు అనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఎంతవరకు మాట్లాడడం. రెండోది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇమ్మీడియట్ గా శివాజీ గారి లాగా వెంటనే సారీ చెప్పడం అనేది కూడా ఒక మంచి పద్ధతి. మీరు గమనించండి, శివాజీ గారి మీద గొడవ అయిపోయినామంటే ఆయన సారీ చెప్పేసాడు, సద్మనిపోయింది. బికాస్ హీ సెడ్ ఓకే నేను ఈ మాటలు మాట్లాడుకున్నాను, మొదలయ్యి సారీ అండి, నేను క్షమించను అమ్మా, నేను ఎవరిని అనట్లేదు అని చెప్పి అలాంటి పెద్ద మనసుతోనే రావాలి అన్వేష్ అయినా సరే. ఎందుకంటే ప్రజలకు నచ్చట్లేదు. మేక్ ద బ్యాడ్ యాజ్ ఎ గుడ్ నౌ బై టెల్లింగ్ సారీ. ఇమ్మీడియట్గా సారీ చెప్పగలిగితే అయిపోతుంది. అనవసరంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతే నేను పెద్దోడిని అయిపోతాను, రాంగ్ ఫీలింగ్ అది అయిపోయినాయి అయ్యా బాబు. నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఒకప్పుడు నువ్వు ఫేమస్ అవుతావు కానీ దానివల్ల నువ్వు కెరీర్ డల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ బిగ్ బాస్లో ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తారు, బయటకు వచ్చాక కెరీర్ లేదు. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు చెప్పండి ఎందుకు లేరు? రాహుల్ గిప్లిగంజ్ ఈరోజు బిఫోర్ బిగ్ బాస్ హీ వాజ్ మోర్ సక్సెస్ఫుల్. అవును, తర్వాత ఆ ఫేమ్ కి బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ లో వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత శ్రీముఖి వెళ్ళారు. ఎక్కడ సక్సెస్ ఒకటే ఈవెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా యాంకర్లు పెరుగుతా ఉండాలి. అవును, చేస్తూనే ఉంది. ఇంక పేరు చెప్పు, ఇంక చెప్పు. షోస్ చేసినట్టు ఒకటే షో చేస్తుంది, తను చేసేది ఒకటే షో. ఇక యాంకర్ ఒకటి ఉంటుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. తనకి ఇంకే అవకాశం ఉన్నాడు. ప్రిన్స్ ఎవరు కూడా సినిమాలు చేస్తున్నాడు, హీరోగా చేయట్లా, హీరోగా చేస్తున్నాడు, హీరోగా చేయట్లా, పక్కన సెకండ్ హీరోగా థర్డ్ హీరోగా. బట్ అట్లీస్ట్ అదన్నా ఉంది కదా. అది సక్సెస్ కంపేర్ ప్రీవియస్ కంపేర్ చేస్తే సక్సెస్ డౌన్ ఫాల్. నువ్వు అది ఆడాల, నువ్వు చేయడం వేరు. నీ ఫేస్ ఫెమిలిట్ అయింది అని చెప్పి నేను సినిమాల్లో పెడతారు. బట్ సక్సెస్ కి పారామీటర్ లో నువ్వు గ్రోత్ చూస్తాం కానీ డౌన్ ఫాల్ ని సక్సెస్ అనం. అర్థమైందా? హీరో నుంచి సైడ్ క్యారెక్టర్లకు వచ్చే ఈజ్ సక్సెస్ కాదు, ఆబ్వియస్లీ కాదు. అలా ఇంకా చెప్పండి. ఇప్పుడు గౌతమ్ కూడా ఉన్నారు, గౌతమ్ చేస్తున్నాడు. గౌతమ్ 2.0 అని కూడా లాస్ట్ సీజన్ లో మళ్ళీ సెకండ్ సార్ కూడా. అదే బ్రో నేను చెప్తున్నా కదా, అందరికి ఫెయిల్యూర్ అంటే సక్సెస్ కోసం వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి ఫస్ట్ ఫేమస్ అయిన తర్వాత గాల్లో కలిసిపోతారు. సో నెగిటివ్ ఎనర్జీ అనేది కరెక్ట్ కాదు, ఏదైనా పాజిటివ్గా వాడగలగాలి. అంతెందుకు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనో ఐ విల్ నాట్ సే యాక్టర్ బట్ ఈజ్ అ వెరీ గుడ్ మనిషి. కానీ ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలని చెప్పి పబ్లిక్లో కొన్ని పదాలు బూత్ పదాలు మాట్లాడడం, తర్వాత కొంచెం వాట్సాప్ అని ఒక వేలో మాట్లాడడం, అంటే ఆయనకి ఫేమ్ తీసుకొచ్చింది కానీ సక్సెస్ తీసుకురాలా. నువ్వు గమనించారు, ఫేమ్ తీసుకొచ్చింది, ఆ ఫేమ్ మీద సినిమా వస్తున్నాయి కానీ సక్సెస్ రాలా. సక్సెస్ గా మలుచుకోవచ్చు కదా. మలుచుకోవాలంటే మీరు మాట. అంతకుముందు వాట్సాప్ రౌడీ బాస్ ఇలా మైక్ పెట్టేవాళ్ళు, మరి మొన్న సినిమాకి ఎందుకు లేదు? అది చెప్పారు, అరే బాయ్ నీకు నీలాగా ఉండి అంత బలుపు ఉన్నట్టు ఇట్లా చూపిస్తే జనాలు ఇష్టపడట్లేదు. డేస్ అయిపోయినాయి. 2022 ముందుకి కరోనా టైంలో బాగా అట్రాక్ట్ అయ్యాం అందరం, కానీ దాని తర్వాత అట్రాక్ట్ అవ్వట్లా. నెగిటివ్ని ఎక్కువ చూపిస్తే అట్రాక్ట్ అవ్వట్లా. జనాలు నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అండ్ జెన్యూనిటీ లేకపోతే అస్సలు చూడట్లా. సో నువ్వు చేసే కాంట్రవర్సీ దాంట్లో నీకు ఏదో బెనిఫిట్ కోసం చేస్తావు అంటే నిన్ను తొక్కేస్తారు. ఇదే అన్వేషణ లేపారు. ఎప్పుడు సజ్జనార్ గారు డ్రగ్స్ అనో లేదా సజ్జనార్తో మాడినప్పుడు ఇదే అన్వేషణ లేపారు. అదే మనుషుల్లో నువ్వు ఎప్పుడైతే తప్పు మాడావో అదే మనుషులు తొక్కుతున్నారు. బుద్ధి ఉండాలా, లాజిక్ ఉండాలా, నువ్వేం మాట్లాడినావో తెలిసి ఉండాలా. నువ్వేంటంటే ఫేమస్ అయిపోయేసరికి నీకు అదే నువ్వు ఫేమస్ అయిపోయేసరికి నీకు లిమిట్లెస్ వెళ్ళిపోయావు. ఆ ఫేమ్ ని నువ్వు బల్పులాగా ఊహించేసుకో, లేకపోతే ఇది నీ యొక్క సొంత సత్తా అనుకుంటున్నావు. నువ్వు రిలవెంట్గా మాట్లాడినందుకే ప్రజల్లో ఉన్న ఆలోచనలు నువ్వు మాట్లాడినప్పుడే నిన్ను ఓన్ చేసుకుంటారు. అది కూడా న్యాచురల్గా ఉండాలా, అంటే చాలా జెన్యూన్ అనిపించాలా. దాన్ని నెగిటివ్ వేలా చేస్తే తొక్కేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి నేను చూసినప్పుడు 25 lakhs ఫాలోవర్స్ ఫస్ట్లో ఆ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు, అన్వేష్ స్టార్ట్ అయినప్పుడు. 2 days 13 lakhs, సగం 13 lakhs. చూడండి మీరు ఇప్పుడే ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్,
ఈ రోజు డేట్లో ఎంతమంది ఉన్నారో చూడండి. టుడేస్ డేట్లో అన్వేష్ ఈస్ 25 lakhs ఫాలోవర్స్ నుంచి. అంటే అతను ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఏంటంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్కమ్ మీరు ఫాలోవర్స్ తగ్గుతారో మీ యొక్క యూనో అన్వేష్ ఫేమ్ తగ్గిపోతుంది. నా అన్వేష్ 13 లక్షలు 13 లక్షలేనా? 1.3 అయిపోద్ది. అంటే నువ్వు చేసే మాట దాని ఇంకో కొన్ని రోజులు అయితే ఇలాగే నేను సారీ చెప్పకుండా అలాగే చేశాను అనుకో, అది ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఇదే మన వాళ్ళు ఇంకా ఇంకా చేసి అంటున్నాడు అన్ఫాలో చేస్తే కొట్టుకోండి ఏంటి నాకు ప్రాబ్లం అని కూడా అంటున్నాడు. ఇది ఇన్కమ్ తగ్గిన రోజు మళ్ళీ ఎడుస్తాడు. ఎన్నిసార్లు ఫాలో చేయండి అనుకున్నాడువి మళ్ళీ అదే అడుగుతావు. నీకు నిజంగా దమ్ము ఉంటే ఫాలో చేయమని అడగొద్దు. మరి ఇంక నుంచి అడగ మాకు. నీకు నీ దమ్మంటున్నావు ఇప్పుడు ఈ 13 లక్షలు 15 లక్షలు 20 లక్షలు చూసే కదా నేను ఇంతకాలం వాపు వచ్చింది. అంతకుముందేమో ప్లీజ్ మీరు దయచేసి నా వీడియోస్ చూడండి, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, నేను ట్రావెల్ చేసి చూపించగలనని అతనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మీకు తెలుసా? మీరు చూస్తే కంటిన్యూస్ గా చూస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే, బెల్ కొడితే నాకు ఇన్కమ్ నేను ఎక్కువ వీడియోస్ మరి ఎందుకు చెప్పావు? అదే మాట ఇప్పుడు కూడా ఉండాలిగా. అలాగే ఉన్నావా? నీకు లేదు, నీ దగ్గర పద్ధతి తప్పింది, తోకదాడి కట్ చేస్తారు. ఎవరికైనా అది ఇంక్లూడింగ్ విజయ్ దేవరకొండ కావచ్చు, అన్వేషణ కావచ్చు, రేపొద్దున బోస్ అయినా కావచ్చు. తోక జాడించకూడదు ఎవరైనా, ఒక లిమిట్లో మాడాలా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారండి, ఆయనకున్నంత ఫేమ్ ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కానీ ఆయనకున్నంత ఫేమ్ ఎవరికి లేదు. ఆయనకు తెలియక డైలాగులు బయటకు వచ్చి డైలాగులు చెప్పడం, ఆయన తెలియక ఆయనకు లాక. పెద్ద హీరోలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలియక బయటకు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళు 4 డైలాగులు చెప్పొచ్చు కదా. అది వాళ్ళకి తెలుసు. ఆ ఫేమ్ నిలబెట్టుకోవాలన్నా, ఆ ఓన్ అంటే ఒక ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకోవాలన్నా నువ్వు ఆ హంబుల్నెస్ మెయింటైన్ చేయాలి, ఆ సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ మీడియాలో ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు చెప్తా ఉన్నప్పుడు కరెక్ట్గా పదాలు వాడడం అనేది తెలిసి ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ ది అన్వేష్. ఓకే, సో అయితే లేటెస్ట్గా కామెంట్స్ మీద అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఏం చెప్తారంటే లేడీస్ డ్రెస్సులు వేసుకునే విధానం మీద బోస్ ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పా కదా, మీ ఇష్టం, వేసుకోండి, చీర కట్టుకోండి, బట్టలు లేవండి, బిగ్ని మీద తిరగండి, ఎట్లయినా తిరగండి. కానీ మన సభ్య సమాజంలో ఒక డీసెన్సీ అనేది ఉంటుంది. ఆ డీసెన్సీ ఎంతవరకు ఉందనేది మీరు గమనించి చేసుకోండి. దానివల్ల మీకు ప్రాబ్లం రాకూడదు, మీ కుటుంబ సభ్యులకి ప్రాబ్లం రాకూడదు, నీ ఫ్యూచర్లో నీ హస్బెండ్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ కొడుకులకి ప్రాబ్లం రాకూడదు. సో అంతవరకు ఉండకూడదు. అంటే వాళ్ళు చూసి రేపొద్దున ఏంటి ఇలా ఉంది మా అమ్మ ఇలా చేసిందా అనుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బిగినింగ్లో వెళ్ళినా వాళ్ళు అనుకోలేదు అనుకో, నో ప్రాబ్లం, ఇట్స్ అప్ టు యూ. నీ సెన్స్ ఏం చెప్తుంది? ఇట్ కమ్స్ టు అమ్మాయిలనే కదా, అబ్బాయిలకైనా. అబ్బాయిలు నేను నాకు బాగుంది కదా అని చెప్పి నేను అన్ని చింపురుగా వచ్చి మాడినా. దాంతోపాటు మాట తీరు కూడా అండి. నువ్వు ఏది వేసుకున్నా సరే బట్టలతో పాటు మాట కూడా క్లారిటీగా ఉండాలి. సో ఊరిని రెచ్చగొట్టే పనులు చేయొద్దు. ఇక అది అయిపోయిందండి. మీడియాలో ఏంటంటే ఫేమస్ అయితే మీకు అవకాశాలు రావడం అనేది మైండ్ సెట్లో మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్రం ఇచ్చింది గవర్నమెంట్, మన రాజ్యాంగం వాక్ స్వాతంత్రం. బట్ లాంగ్ రన్ లో అది వర్కౌట్ అవుతుంది కదా, నెగిటివ్ తోటి వచ్చిన అది ఇందా నుంచి మనం గత 15 నిమిషాల నుంచి మాడేది అదే. ఇమ్మీడియట్ గా నీ ఫేస్ ఫెమిలియర్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఏదో 2 స్టేట్మెంట్లు ఇస్తా ఫేమస్ అవ్వాలని మీ దాంట్లో దిశ టీవీలో 2 స్టేట్మెంట్లు ఇస్తా, పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా. రేవంత్ రెడ్డి గారినో, లేకపోతే కేసీఆర్ గారినో, లేకపోతే చంద్రబాబు గారినో, లేకపోతే జగన్ గారికో 2 పెద్ద స్టేట్మెంట్ ఇస్తా. చంపేస్తా నా కొడక అంట, మన బోర్గడ్డ అనిల్ గారు అన్నట్టు. ఏం జరిగింది ఈరోజు? సారీ చెప్పాడు, అన్నీ అయింది. ఈ రోజు డేట్ లో హీఈస్ నో బడీ. రేపు పొద్దున కూడా అతను ఎవరు ఎంకరేజ్ చేయరు. వైఎస్ఆర్సీపీ స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు బోర్గడ్డ అనిల్కి సంబంధం లేదని. నువ్వు బట్టలు చింపేసి కొట్టుకున్న పర్సన్వి ఈ రోజు నువ్వు రోడ్డు మీద పడ్డా విస్తరాక్ అయ్యావు. ఎంతవరకు వెళ్ళాలి? ఎంత డీసెన్సీ లెవెల్? ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎప్పుడైనా మాట తప్ప తాట తెస్తా అంటారు. కానీ అది కూడా ఏంటి, కోపంలో తాట తెస్తే నాటే నెగిటివ్ వర్డ్, దాన్ని వాళ్ళు చాలా మంది నెగిటివ్ అంటారు. ఇంక మరి వీళ్ళందరి గురించి ఏమన్నా, అది కూడా డీసెన్సీ. ఒక తాట తెస్తా వరకు ఓకే, అక్కడికైనా దాడితే కూడా పవన్ కళ్యాణ్ నేను కూడా ఒప్పుకోను. లిమిట్లో ఉండాలి కదా సార్, మనం ఆడకూడదు అని నేనే స్టేట్మెంట్ ఇస్తా. మా అభిమాని అయినా కూడా నేనే ఇస్తా, ఎందుకంటే నేను ఒప్పుకోను. సో వాళ్ళకి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ వేలో చెప్పగలిగిన వాళ్ళకే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బస్సుల విషయం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాటలు కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాలు తీసే విధానం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కావచ్చు. అధికారం ఉంది కదా అనో, లేకపోతే నువ్వు అధికారం ఉన్నా, లేదా ఫాలోవర్స్ ఉన్నారనో, లేదా నీ చేతిలో మైక్ ఉందనో, లేదా నీకు ఎక్కువ మంది ఫేమస్ అనో, నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్తే నువ్వే పోతావు. జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మహా అయితే ఈ రోజు డేట్ నుంచి నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఇప్పుడున్న భూమి మీద ఉన్న ఎవడు బతుకుండు. కరెక్టే కదా, ఎవడు బతుకుండు దేనికోసం నువ్వు. సో అందుకే మన పురాణాల్లో కానీ మనం కానీ మనకు వసుదైవ కుటుంబం కోసం మనం భారతీయం ఎప్పటి నుంచో భారతదేశం ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాకుండా యూనో ఒక ఉమ్మడి కుటుంబాలు ఏంటి, పండగలు కలిసి చేయడం ఏంటి, పండగలు చేసిన కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి, మనం తినే ఆహారం ఏంటి, ఎలా తినాలి, కింద కూర్చొని తినాలా, ఇట్లా రకరకాల విధానాలతో ఒక మంచి
సొసైటీని ఎలా ఫామ్ చేయాలనే విధానంతో మనం ఉన్నాం. దాని తగ్గట్టు మనం వెళ్ళాలి. కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు, మనలో ఒక ప్రాపర్ సిస్టమ్. బట్టలు ఇప్పుకొని తిరగవచ్చు కదా, వద్దు అనుకుని ఎందుకు అనుకున్నారంటే దానికి ఒక విధానం ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా 2-3 స్టేట్మెంట్లు చూసారు, చీరకట్లో కూడా ఇంకా బెటర్గా నడుము కనపడుతుంది, లేకపోతే ఇది అని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ ఒక అమ్మాయికి అంతవరంటే ఇలా ఉండకూడదు, లేదా ఒక ఆడదానికి ఇంతకంటే వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనేది మన వాళ్ళు ఒక క్లియర్ చేశారు ఆల్రెడీ. సో మన పాత పద్ధతులే బాగున్నాయి, దాని తగ్గట్లో వెళ్తే మనం ఒక మంచి కుటుంబ వ్యవస్థని మనం, లేదా ఒక మంచి సొసైటీలో ఒక భాగం అవ్వచ్చు. లేదు నేను రెబల్కి వెళ్తానంటే ఎంత హఠాత్తుగా రెబల్కి వెళ్తావో అంత హఠాత్తుగా కింద పడిపోతావు. అది ఎవరికైనా అప్లై అవుతుంది. చెప్పే కదా, రాజకీయ నాయకుడికి అంతే అధికారం ఉందని, ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అంతే ఉంటుంది, నీకు ఫేమ్ ఉంది కదా, నీ యాక్టర్కి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరికైనా అంతే, అది అందరికీ వర్తిస్తుంది. కానీ మనందరికీ స్వేచ్ఛ ఉంది. నీకు నచ్చిన బట్టలు వేసుకునే విధానం నీకు స్వేచ్ఛ ఉంది, నాకైనా ఉంది, నీకైనా ఉంది, అందరికీ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ షర్ట్ తీసేది కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎవరు ఆపుతారు మనని? ఎవరు ఆపరు. డీసెన్సీ. రేపొద్దు నువ్వు నీ ఫాలోవర్స్ చూసే వాళ్ళకి డీసెన్సీ, ఆయన చెప్పేది మాట వాల్యూ ఉంది, ఆయన చెప్పిన విధానం కరెక్ట్గా ఉంది, అవును నిజమే కదా అని ఈవెన్ కొంచెం రెబల్గా ఉండరు కూడా ఆలోచించగలగాలి మనం చెప్పేది. దట్స్ వాట్ ఐ కెన్ సే. బోసు అడిగే కదా బోసు యొక్క ఒపీనియన్ ఏంటని, అది నేను చెప్పేది. డీసెన్సీ ఉండాలి. డీసెన్సీ అనేది ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి మీరు అడగొచ్చు, సార్ మంచి కోట్ వేసుకుని రావచ్చు కానీ అడగొచ్చు, బట్ నేను టీషర్ట్ వేసుకొచ్చా, నాకున్న లిమిటెడ్ సోర్స్లో ఇంతే ఉంది, అలా అని నేను ఇండీసెంట్గా ఉన్నానా? లేదు. అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఛానల్లో తీసుకెళ్ళి వేయడానికి ఇండీసెన్సా ఈ టీషర్టు కాదుగా. అది సో నువ్వు ఉండే ప్రాంతంలో, నువ్వు ఉండే లొకేషన్లో, మీ ఇంట్లో నువ్వు బట్టలు ఇప్పు తిరిగినా ఏమనరు. సభ్య సమాజంలో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది ఒక డీసెన్సీ, సొసైటీ వాల్యూస్ కొన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంతే.